దోసకాయ పచ్చడి మరీ గంధంలా కాకుండా కాస్త బరకగా ముక్కలు అలా తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది కదా. అచ్చం రోట్లో చేసినట్టుగా నేను మిక్సీ జార్లోనే చేస్తాను. ఇక్కడ కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసి టేస్ట్కి సరిపడా అంటే స్పైసీగా తింటాం మేము, అందుకని మిరపకాయలు అన్నీ కూడా కట్ చేసి మంచిగా వేయించుకున్నాను. మరీ నల్లగా అవ్వకముందే వాటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టాను. అలాగే కట్ చేసిన దోసకాయ ముక్కలు, అలాగే చిన్న సైజులో 2 టమాటాలు, కొంచెం చింతపండు, ఇదలా ఒక్కసారి కలిపేసి ఇందులో కొంచెం పసుపు యాడ్ చేశాను. ముక్కలన్నీ చక్కగా వేగిన తర్వాత చల్లారబెట్టేసాను పక్కకి. అలాగే మిక్సీ జార్లో ఫస్ట్ వేయించిన పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అది వేసుకున్నాను. అలాగే కొంచెం వెల్లుల్లి, ఉప్పు, ఇవి 3 కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసేసాను. అలాగే అన్ని ముక్కలు కాకుండా కొన్ని మాత్రమే ఇందులో యాడ్ చేసేసి గ్రైండ్ చేసేసా. మిగిలిన ముక్కల్ని అలాగే ఉంచేసాను అనమాట. అది కూడా దోసకాయ ముక్కలు మాత్రమే. చాలా బాగుంటుంది. దీనికి ఇంకా తాలింపు పెట్టేయడమే. చిన్న కడాయి పెట్టుకున్నాను. అందులో ఆయిల్ వేసి శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, లాస్ట్లో కొంచెం ఇంగువ అది వేసుకున్న. తాలింపు చాలా బాగుంటుంది. ఆయిల్ అనేది కొంచెం పచ్చళ్ళలో కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. చల్లారిన తర్వాత పచ్చళ్ళలో యాడ్ చేసి కలిపేశాను. చాలా సూపర్ టేస్టీగా ఉంది. అచ్చం రోట్లో రుబ్బినట్లుగానే ఉంది. ఇలా చేస్తూ ఉంటానన్నమాట దోసకాయ పచ్చడి. మీరు ఎలా చేస్తారు మరి కామెంట్ చేయండి.